30 సంవత్సరాలు గనక వెనక్కి వెళ్తే ఎందుకు వెళ్ళాలి? ఏం పని పాట లేదా? నాని నాని వాళ్ళేరే షూటింగ్ ఏది? ఎవరు వాళ్ళు? షూటింగ్ ఏంట్రా కన్నా? తండ్రి కూతుళ్ళ సవాల్ సినిమాకి నువ్వే కదా డైరెక్టర్ అమ్మా. స్టార్ట్ యాక్షన్ కట్ అని చెప్పావు కదా. వాళ్ళేమో బుల్ ఫైట్ లాగా డిషం డిషం. ఇందాక మనం చూసింది నువ్విలా ఊహించుకున్నావా? అయ్యో ఊహేనా? అంతేలే, ఎవరూ లేరుగా. అమ్మా నిజంగా అలా జరిగితే సూపర్ గా ఉంటుంది కదూ. నాని బాబు, జరిగితే ఏంటి, ఖచ్చితంగా జరుగుతుంది. నాతో రా రా. చలో. అమ్మా వాళ్ళు తప్పించుకుని పారిపోతున్నారు. ఎక్కడికి పోయేది? పోలీసులు మన ఇంటిని రౌండప్ చేశారు. మర్యాదగా సరెండర్ కాకపోతే ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఇలాగే కదమ్మా. మాధవి, నిజంగానేనా? నిజంగానే. గుమ్మం ముందే గస్తీ కాస్తున్నారు. మీరిద్దరూ వాళ్ళకి కనిపించారు అంతే. ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి. పోలీసుల దగ్గరకా లేదంటే డైరెక్ట్ గా పైకేనా? బాబురావు, నందిని వస్తారా చేస్తారా? డాడ్, అడ్డంగా ఇరుక్కుపోయాం. ముందు బ్రహ్మోస్ మిసైల్స్, వెనుక సుఖోయ్ జెట్ ఫైటర్స్ అన్నట్టు మన పని మటాషే. డోంట్ వరీ బేబీ, యుద్ధంలో ఓడిపోయామని తెలిసాక ప్రాణాలు దక్కించుకునేందుకు ఓ మార్గం ఉంది. మానవ బాంబుగా మారడమా? కాదు, కాళ్ళ బేరానికి దిగిపోవడం. లగెత్తు బావోయ్, అక్కోయ్, కాపాడండి, మమ్మల్ని కాపాడండి. చూడండి, మీకిచ్చిన టైం అయిపోయింది. వాళ్ళిద్దరినీ బలవంతంగా మేమే లాక్కెళ్తాం. బావగారు, 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 ఇప్పుడు మీరే మమ్మల్ని కాపాడాలి బావగారు. అత్తయ్య, ఇప్పుడు మీరే మాకు దిక్కు. దిక్కుమాలిన డబ్బు కోసం కక్కుర్తిపడి అడ్డమైన తప్పులు చేశాం బావ. అడ్డంగా దొరికిపోయాం. ఇప్పుడు మాకు బాగా బుద్ధొచ్చింది. చెంపలేసుకుని ఏడుస్తూ అడుగుతున్నాను, మాకు ప్రాణభిక్ష పెట్టండి అక్క, ప్లీజ్. ఆఖరిసారి మా తప్పుని మన్నించండి ప్లీజ్. ఇక చస్తే ఎలాంటి వెధవ పనులు చెయ్యం బావా. మీ పేరు చెప్పుకొని ఈ ఇంట్లో ఏ మూలను పడుంటాం. పెంపుడు కుక్కల్లాగా. ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. కాపాడండి అత్తయ్య.
బావగారు. బాబురావు, కుక్కలకి మీకు పోలిక. ఛీ! వాటికున్న విశ్వాసం మీకెక్కడిదే? అమ్మా మాధవి, నీ కాళ్ళు పట్టుకుంటామమ్మా. అక్క, ఎంతైనా నీ చెల్లెల్ని కనికరించవా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మీలాంటి దుర్మార్గులను క్షమించడం అంటే విషనాగులకి పాలు పోసినట్టే. కెవ్వు కేక. విన్నారుగా? ఈ ఇంట్లో నేను కాదు కదా, ఆ పసివాడు కూడా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా లేడు. ఎస్ఐ గారు, ఇంటి దొంగల్ని క్షమించేంతటి బలహీనులం కాదు మేము. లాకెళ్ళండి. కొన్నాళ్ల పాటు చిప్పకూడు తింటూ జైలు శిక్షను అనుభవిస్తేనే గాని వీళ్లలో మార్పు రాదు, రాబోదు కూడా. ఇన్నాళ్లకు మీ పాపం పండింది. మీ చేత జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తాను. పదండి. అల్లుడు, తప్పదా? బావా, ఇంతేనా? ఇంతే. ఈ క్షణం నుంచి మీకు మాకు సంబంధమే లేదు. గెట్ లాస్ట్. మాధవి, అచ్చం నీలాగే ఉంది. తనెవరు? నా పేరు రాణి. ఇప్పుడు దాకా మీ ఇంట్లో మాధవిగా ఉన్నది నేనే. నువ్వు రాణివైతే మా కోడలెవరు? నేనే అత్తయ్య. చచ్చి బ్రతికి మళ్ళీ నేను నా ఇంట్లోనే అడుగు పెట్టాను. మై గాడ్, అంటే ఇన్నాళ్ళు నేను వదిన అని పిలిచింది. నీ వదిన కాని వదిన్ని నేనే పూజ. హర్ష, మాకిక్కడ తల తిరిగిపోతుంటే నువ్వు నాని ప్రసాదాలా నవ్వుతారేంటి? అంటే ఇదంతా మీకు ముందే తెలుసా? చెప్పండి అయ్యా, మాకంతా తికమకగా ఉంది. డబుల్ యాక్షన్ సినిమా చూసినట్టుగా ఏంటి బాబు ఇది? ఇదే ఆ దేవుడు చేసిన విచిత్రం అంటే. జరిగింది మొత్తం చెప్తాను, వినండి. అయిన వాళ్ళని చేరదీస్తే ఈ దుర్మార్గులు మాధవనే చంపాలని ప్రయత్నించారా? అక్కా బావా అని పిలుస్తూనే మన కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తారా?
అవును, పోనీలేని జాలిపడ్డం మీ తప్పు. చూసి చూడనట్టు ఊరుకోవడం నా తప్పు. మీది మాత్రమే కాదు, ఆది దంపతుల్లాంటి వాళ్ల ముందు ఒక మంచి కోసమే అయినా నాటకం పేరుతో నిజాన్ని దాచడం నా తప్పే. పెద్దవారు తెలుసో తెలియకో మీ మనసును నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. లేదమ్మా, నీ తప్పు ఎంత మాత్రమూ లేదు. ఒక పసివాడి కోసం ఇంత త్యాగాన్ని చేసిన నువ్వు నిజంగా దేవతలాంటి దానివే. మాధవి లేనప్పుడు ఈ ఇంటిని చక్కదిద్దావు. భరించలేని బాధతో అలమటించిపోవాల్సిన మాకు ఊరటని కలిగించావు. ఒక్క మాటలో చెప్పాలంటే మా అందరి కోసం ఆ దేవుడు పంపిన ప్రేమమూర్తివి నువ్వు. అవును, నన్ను మనిషిగా మార్చింది, మీ దగ్గరికి చేరేలా చేసింది, నా కళ్ళు తెరిపించింది కూడా ఈ అక్క కాని అక్కే. అవునమ్మా రాణి, ఇన్నాళ్ళు నువ్వు మా కోసం ఇక్కడే ఉండిపోతే మరి నీ భర్త ఏమీ అనుకోరా? అస్సలు అనుకోరు. ఎందుకంటే ఈ రోజు దాకా ఆయనకి తన గతమే గుర్తులేదు. అవునా? ఎవరమ్మా మీ ఆయన? నేనే, శివ అలియాస్ రాధాకృష్ణ. మీ దగ్గర డ్రైవర్గా పనిచేసింది కూడా నేనేనండి. నా భార్యని చిన్నమ్మ గారు అని పిలిచింది కూడా నేనే. నా గతమే గుర్తులేని స్థితిలో పాపం ఆ మల్లిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది నేనే. అంటే ఆ పెళ్లి... నాకు గతం గుర్తొచ్చింది. నా భార్య అనర్థం జరగకుండా కాపాడింది. ఏంటేంటి అంటే ఇన్నాళ్ళు మీరు తన కళ్ళ ముందే ఉన్న రాణి గారు భరించింది. బాధని, కన్నీళ్లని, అవమానాలని, గుండె కోతను కూడా మన కుటుంబం కోసమే మౌనంగా భరించింది. మాధవి, ప్లీజ్, నేనేం చేసినా హర్ష గారికిచ్చిన మాట కోసమే చేశాను. నాని బాబుకి అమ్మ ప్రేమని దూరం కానివ్వకూడదు అని చేశాను. ఇదంతా నా బాధ్యత అనుకుని ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్నాను. చివరికి ఎలాగైతేనే నా శ్రమకి తగ్గ ఫలితం ఇప్పుడు లభించింది. అమ్మా రాణి, చిన్నదానివైనా నీ సంస్కారానికి చేతులెత్తి మొక్కాలనిపిస్తోందమ్మా. అయ్యయ్యో, పెద్దవారు అంత మాట అనకండి. మీ దీవెనలు మాత్రమే మాకు కావాలి. అమ్మా రాణి, మాధవి, మీ ఇద్దరినీ ఇలా చూస్తూ ఉంటే నాకు రెండు కళ్ళు చాలడం లేదమ్మా. ఏ జన్మలోనో మీ ఇద్దరూ తోడబుట్టిన వాళ్లే అయ్యుంటారు. అత్తయ్య, ఏ జన్మలోనో ఏంటి, ఈ జన్మలోనే రాణి నాకు అక్కలాంటిది. ఆ అక్కగారి తమ్ముడు ఈ కలెక్టర్ గోపినే. మా ఇంటిని చక్కదిద్దింది, మీ ఇంటిని సంరక్షించింది కూడా మా అక్క రాణినే. వామ్మో వామ్మో, షాకుల మీద షాకులు ఇస్తున్నారు కదా. ఏంటమ్మా, అందరూ వచ్చినట్టేనా? ఇంకా ఎవరైనా రాబోతున్నారా? హర్ష గారు పర్మిషన్ ఇస్తే
ఇంకో వ్యక్తి స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఇంకో వ్యక్త ఎవరు చెప్పన్నయ్యా? ఇటువైపు కాదు చెల్లెమ్మా, అటువైపు చూడు. ఆనంద్, నువ్వు కంగారు పడకు, నేనే రమ్మన్నాను. అన్నయ్య అంటే అంటే నువ్వు ఉహుం. ఈ క్రెడిట్ కూడా రాణి గారిదే. ఆ రోజు మాటిచ్చాను కదా, ఆనంద్కి మంచి ఉద్యోగం వచ్చిన విషయం కూడా రాణి గారే నాతో చెప్పి పిలిపించమన్నారు. ఆనందు, నీకు ఉద్యోగం వచ్చిందా? అవునమ్మా, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. మంచి జీతం, సిటీలోనే పోస్టింగ్. ఏరా అయ్యా, ఇంత మంచి మాటని ఫోన్ చేసైనా మాకెందుకు చెప్పలేదురా? ఎందుకంటే చెయ్యని తప్పుకి నేను తలవంచుకుని వెళ్ళిపోయినప్పుడు నన్ను అర్థం చేసుకుంది, మా ప్రేమని గెలిపించాలని అనుకుంది రాణిగారే. అందుకే ఈ గుడ్ న్యూస్ని ముందుగా రాణిగారికే చెప్పాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు, థ్యాంక్ యూలు సారీలు తర్వాత. ముందు పెద్దవాళ్ళకి దండం పెట్టి జంటగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. అలాగే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమర్రా, మా కళ్ళ ముందే గుట్టుగా ప్రేమించుకున్నారా? ఇద్దరూ దొంగలే. ఏమయ్యా, నిన్ను మా ఫామ్ హౌస్ చూసుకోమంటే ఏకంగా మా పూజనే చూసేసుకున్నావన్నమాట. నా తప్పేం లేదయ్యా, నేను వద్దంటున్నా మీ అమ్మాయి కేపీ అంటూ నా వెంట పడింది. సిగ్గు లేకుండా పెద్దవాళ్ళ ముందు ఏంటా మాటలు? అబ్బో, ప్రేమించుకున్నప్పుడు లేని సిగ్గు ఇప్పుడొచ్చిందా? ఏ ఆనందు, మా పూజ నిన్ను అంత ప్రేమగా పిలుచుకునే ఆ కేపీ అంటే ఏంటో చెప్పు, విని తరిస్తాం. పూజ, చెప్పేమంటున్నారు? చెప్పేనా? చెప్పావంటే చంపేస్తా. చూసారా ఆంటీ, పెళ్లికి ముందే మీ పూజ నన్ను బెదిరిస్తోంది. తప్పదు బాబు, ఎంత గొప్ప మగాడైనా పెళ్ళయ్యాక ఆడదాని ముందు కేపీ అవ్వాల్సిందే. ఓహో, ఆ మాటకి అర్థం తమరికి కూడా తెలుసా? అక్క, బావగారికేంటి అదేంటో అందరికీ తరతరాలుగా తెలిసిందే. తరతరాలుగా తెలిసిందా? మా తరానికి తెలియదే. ఏంటది? మా తరానికైతే బాగా తెలుసు. ఓరి బడవా, నీకూడా తెలుసా? మరి సినిమాలు చూడట్లేదేంటి? ఇంతకీ ఆ మాటకు అర్థమేంటి బాబు? కేపీ అంటే కుక్క పిల్ల. కుక్క పిల్ల అదేం పేరు? ముద్దు పేరు, బేబీ లాంటిదన్నమాట. ఈ ఓల్డీస్ ఉన్నారే, వాళ్ళకేమీ తెలీదు, అప్డేట్ అవ్వరు, ట్రెండ్ని ఫాలో కారు. కేపీ మామ అంతే కదూ?
ఒరే నాని నిన్ను పదండి. ఇప్పుడు మనమందరం ఫోటో దిగుదామా? రాణి, దిస్ ఇస్ టూ మచ్. ఎందుకట? ఎందుకేంటి? చెట్టంత మగాణ్ణి మొగుణ్ణి నేను పక్కనుండగా నువ్వు డ్రైవింగ్ చేయడం ఏంటి? చాలు శ్రీవారు, చాలు. మనిద్దరం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు తమరు డ్రైవింగ్ చేసినందుకే కారు లోయలో పడింది. మీకు నాకు మధ్య ఇన్నాళ్ల పాటుగా దూరంగా ఉండాల్సినంత గడ్డు పరిస్థితి వచ్చింది. మీరేమో గతాన్ని మర్చిపోయి హాయిగా ఉన్నారు. నాకే రోజుకో అగ్ని పరీక్ష మొదలైంది. అమ్మా రాణి. తాతయ్య వస్తున్నాను. ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా శ్రీవారు? తెలుసు. అందుకే కదా నేను నా కొడుకులు కలిసి రాత్రి పొద్దుపోయేదాకా కింద హాలంతా డెకరేషన్ చేశాం. అవును, వాళ్ళింకా లేవలేదా? ఈ రామ్ ఎప్పుడు ఫస్టే.